అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ గురించి, బడ్జెట్ గురించి పూర్తి వివరాలు, అసలు దేనికి ఎంత కేటాయించారు, దేనికి లాభం, అలానే దేనికి బడ్జెట్ వస్తుంది, డబ్బులు ఎలా వస్తాయి అసలు అనే దాని గురించి పూర్తి వివరాలు మనకు అందించడానికి ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు అలాగే ఆర్థిక విశ్లేషకులు సీనియర్ మోస్ట్ శేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్, అంటే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్కి దేనికి ఎంత, అలానే దేని నుంచి డబ్బులు వస్తాయి, ప్రజలకి ఎలా దీనివల్ల ఉపయోగం? తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్. అయితే ఇది రెండో ఓటాన్ అకౌంట్ బడ్జెట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండో ఓటాన్ అకౌంట్ బడ్జెట్. 2019-20 సంవత్సరంలో కూడా లోక్సభ ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు స్వయంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వము పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ కన్వీనియంట్ కోసము మళ్ళీ రెండోసారి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే తాత్కాలిక బడ్జెట్, 3 నెలలకు కేటాయింపులు ఉంటాయి కానీ 12 నెలలకు ప్రతిపాదనలు ఉంటాయి. అట్లేం లేదు కాబట్టి ఇది తర్వాత ఒకవేళ ఆర్థిక పరిస్థితులు అనుకూలించిన, రాష్ట్ర ఆదాయం పెరిగిన దా మేరకు బడ్జెట్ సవరణలు చేసుకొని మళ్ళీ కొత్తగా శాసనసభ అప్రూవల్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినటువంటి తొలి బడ్జెట్ కాబట్టి 2,75,000 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా మనకు కనపడుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గత బడ్జెట్ 2,90,000 కోట్ల రూపాయలు, అంటే ఇప్పుడు బడ్జెట్ 2,75,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ తగ్గినట్లే కదా అనుకోవాలి కదా మనం. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రాజకీయ వ్యూహం ఏంటి అని అంటే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏం చేశారంటే, ఈ బడ్జెట్లు ఏంటి, బడ్జెట్ల పైన గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 10 బడ్జెట్లలో కేటాయింపులు ఏంటి, ఖర్చులు ఏంటి అనేటటువంటి అంశం పైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ శ్వేతపత్రంలో ఏం చెప్పారంటే, బడ్జెట్లో కేటాయింపులకు, బడ్జెట్లో వాస్తవిక ఖర్చులకు చాలా అంతరం ఉంది. 20% తక్కువగా బడ్జెట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పారు. దాన్నే దీంట్లో బడ్జెట్లో రిఫ్లెక్ట్ చేశారు. రిఫ్లెక్ట్ చేసి ఏం చేశారంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం గత బడ్జెట్లో 2,90,000 కోట్లు ఖర్చు పెడితే వాస్తవంగా ఖర్చు అయింది 2,24,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే దరిదాపు 66,000 కోట్ల రూపాయలు తక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టింది అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే 66,000 కోట్ల రూపాయలు తక్కువ ఖర్చు పెట్టింది అంటే 2,24,000 రూపాయల వాస్తవ బడ్జెట్, అంటే వీళ్ళు పెట్టింది 2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్. అంటే ఎంత, దరిదాపు 51,000 కోట్ల రూపాయల బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ అదనంగా పెట్టినట్లు లెక్కైంది. అంటే 2,90,000తో చూస్తే వీళ్ళు తక్కువ పెట్టింది 15,000 కోట్లు అనుకోవాలా, కానీ వాస్తవంగా ఖర్చు పెట్టిన దాంతో చూస్తే కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టింది 51,000 కోట్లు అదనంగా అనుకోవాలి. కాబట్టి ఇది కొంచెం వ్యూహాత్మకంగా పెట్టినటువంటి బడ్జెట్గానే మనం చూడాలి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది సామాన్య ప్రజలకు అర్థమయ్యేటటువంటి అంశం కాదు. కానీ తెలియని వాళ్ళందరూ కూడా ఎలా అంటే, ప్రభుత్వం ఇంకొక 3 నెలల్లో దిగిపోయే ముందు, లేకపోతే ప్రభుత్వం టైం అయిపోయింది అనుకున్నప్పుడు పెట్టే చివరి బడ్జెట్ అనుకునేలాగా ఈ బడ్జెట్ను పెట్టే వరకు చాలా మందికి అర్థం కాని వాళ్ళు కానివ్వండి, విమర్శలకు కానీ ఇది అంటే బడ్జెట్ ఏంటి, డబ్బులు లేక ఇలా పెట్టారా, లేకపోతే ప్రభుత్వం మారే అవకాశం ఉంది, ఏంటి ఇది బడ్జెట్ వెనక అంతరంగం అనేది అర్థం కావట్లేదు. దానికి మీరు వివరణ ఇవ్వగలరా? అట్లాంటిది ఏమీ ఉండదు. ప్రభుత్వము తన బడ్జెట్, మళ్ళీ ఇది కొత్త ప్రభుత్వం తొలి బడ్జెటే, వాళ్ళ ప్రయారిటీస్ మేరకు బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమపాళల్లో చేసి ఉన్నంత మేరకు కాస్త మంచి బడ్జెట్ పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవమే, దాన్ని ఆహ్వానించాల్సినటువంటి పరిణామమే. అయితే బడ్జెట్లో కీలకంగా వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి ప్రధానమైన విషయం ఏంటి అంటే, గత ప్రభుత్వాలు బడ్జెట్లో పెట్టిన మేరకు నిధులు ఖర్చు పెట్టలేదు, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెంచుకుంటూ పోయారు కానీ ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేదు. మేము మాత్రం ఖచ్చితంగా దుబారాను తగ్గిస్తామని చెప్తున్నారు. దుబారాన్ని ఎందుకు తగ్గిస్తామని చెప్తున్నారంటే, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్థిక నిపుణులు ఇచ్చినటువంటి సలహా, రఘురామ్ రాజన్ కానీ, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా కానీ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సలహా ఏంటంటే, దుబారాన్ని తగ్గించుకోండి, అనవసరమైన ఖర్చులకు వెళ్ళకండి. అదే విషయాన్ని బట్టి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పినటువంటి విషయాన్ని మనం చూడాల్సినటువంటి అంశం ఉంది. అయితే కొంత ప్రయత్నం అయితే చేశారు. మేము బడ్జెట్లో ఎంత నిధులైతే పెడుతున్నామో దాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెడతామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా బడ్జెట్లలో పెట్టేటటువంటి
కేటాయించినటువంటి నిధులను గత ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి హామీ ఏమిస్తుందంటే మేము 2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాము, 2,75,000 కోట్ల రూపాయలను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టి చూపిస్తాం అనేటటువంటి హామీ ఇస్తుంది. ఆ విధంగా మనం ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలకి చాలా డబ్బు కావాలి, కానీ ఈ బడ్జెట్ అనేది సరిపోద్దా? రజనీ గారు అదే చెప్తాను. ఈ బడ్జెట్లో ముఖ్యమైన అంటే 2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్లో మేజర్ అటెన్షన్ అంటే ఎక్కువ డబ్బులు కేటాయించింది దేనికి అని అంటే వాళ్ళు ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ప్రామిస్ 6 గ్యారంటీలు మేము ఇస్తామనేటటువంటిది. 6 గ్యారంటీల పైన ఈ బడ్జెట్లో 53,196 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. ఇది కొత్తగా బడ్జెట్లో వచ్చినటువంటి కేటాయింపు. గత బడ్జెట్లకు ఈ బడ్జెట్లకు తేడా చూస్తే ఒక 53,196 కోట్ల రూపాయలని ఈ 6 గ్యారంటీల అమలుకు మేము తీసుకొస్తామని చెప్పారు. అయితే ఇది మంచిగానే కనపడుతున్నప్పటికి కూడా యాక్చువల్గా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 హామీలను పకడ్బందీగా పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ విధంగా చూస్తే కొంచెం తక్కువ పెట్టినప్పటికి కానీ ఈ 6 గ్యారంటీలను అమలు చేయడానికి దీంట్లో పెట్టినటువంటి ఈ డబ్బులను ఖర్చు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నట్లు మనం భావించాల్సి ఉంటుంది. అయితే దీని తర్వాత ఇది 6 గ్యారెంటీల తర్వాత ఎక్కువ నిధులు కేటాయించినటువంటి రంగం ఏదైనా ఉందంటే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు గతంలో 31,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈసారి 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ విధంగా కేటాయింపులు మంచిగానే మనకు కనపడుతున్నాయి. తర్వాత ఏ బడ్జెట్లోనైనా మనకి కీలకమైనటువంటి రంగాలు ముఖ్యంగా తెలంగాణకు వచ్చేసరికి ఉన్నటువంటిది ప్రతిపాదనలు ఏంటి అంటే విద్యారంగం పైన గత బడ్జెట్లో 19,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈసారి 21,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఇది తక్కువనే చెప్పాలి. ఎందుకనంటే మనం ఈ కేటాయింపు మొత్తం బడ్జెట్లో 7% మాత్రమే. కానీ మిగతా రాష్ట్రాల్లో కనుక మనం చూస్తే ఉదాహరణకు ఢిల్లీలో చూస్తే ఒక విద్యపైనే బడ్జెట్లో 24% చేస్తారు. తర్వాత రాజస్థాన్లో మీరు చూస్తే 17% కేటాయిస్తారు. అస్సాం లాంటి రాష్ట్రాల్లో చూస్తే 21% కేటాయిస్తారు. అక్కడ కేటాయింపులతో పోలిస్తే మనది తక్కువ అవుతుంది కదా. రెండోది ఏంటి అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ఏమి హామీ ఇచ్చిందంటే మేము దాదాపు 15 నుంచి 18,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పింది. అంటే ఆ విధమైనటువంటి ఖర్చులను మీట్ అవ్వాలంటే ఈ బడ్జెట్లో 21,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఇంకెక్కువ పెట్టుంటే బాగుండేటటువంటి అభిప్రాయం వస్తుంది. తర్వాత కీలకమైనటువంటి ఆరోగ్య రంగం పైన గత ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు కొంచెం తగ్గించి పెట్టినట్టుగా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆ స్థాయిలోనే ఆరోగ్య రంగం పైన ఖర్చు పెట్టినట్టుగా మనకు ముఖ్యంగా కీలకమైనది ఏంటి అని అంటే నీటిపారుదల రంగం పైన ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ఏంటంటే కొంచెం బాగానే ఎక్కువగా ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాము. గత ప్రభుత్వము పెట్టినటువంటి ఖర్చు 26,000 కోట్లు అయితే ఈ ప్రభుత్వం 28,000 కోట్ల రూపాయలు నీటిపారుదల రంగానికి ఇచ్చింది. అంటే 2,000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చింది. దీన్ని కూడా ఆహ్వానించాల్సిందే. ముఖ్యంగా అసలు ఈ ప్రభుత్వము వ్యవసాయ రంగానికి గత ప్రభుత్వం లెక్కనే కీలకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఏమిచ్చింది? రుణమాఫీ చేస్తామన్నది, రైతు బంధు ఇచ్చేటటువంటి డబ్బుల్ని పెంచుతామని చెప్పింది, తర్వాత రైతు బీమా ఇస్తామని చెప్పింది, కౌలు రైతులకు కూడా బీమా ఇస్తామని చెప్పింది, వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పింది, కీలకమైనటువంటి హామీలు మద్దతు ధరలు ఇస్తామని చెప్పింది. ఇన్ని హామీలు వ్యవసాయ రంగంలో ఇచ్చి ఈ బడ్జెట్ చూసేటట్టయితే బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించారు. గత బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ బడ్జెట్కి వచ్చేసరికి 19,000 కోట్ల రూపాయలనే కేటాయించారు. అంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు తగ్గించారని కనపడుతుంది. అయితే బహుశా గత ప్రభుత్వము ఈ 26,000 కోట్ల రూపాయల్లో 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుకే వచ్చేది. ఆ రైతు బంధుది ఈసారి అక్కడి నుంచి ఇస్తారా అనేటటువంటి ఒక డౌట్ వస్తుంది. ఎక్కడి నుంచి అంటే 6 గ్యారంటీలలో డబ్బులు ఇక్కడ కేటాయిస్తే కనుక వ్యవసాయానికి ఇచ్చినటువంటి కేటాయింపులు బాగానే ఉంటాయి. కానీ వాస్తవంగా ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం అయితే వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు 26,000 కోట్ల నుంచి 19,000 కోట్ల రూపాయలకు తగ్గినట్లుగా మనకి కనపడుతుంది. ఇట్లా కొన్ని విషయాల్లో స్పష్టత ఎలాగపోయారనేటటువంటి అంశం వస్తుంది. ఉదాహరణకు మీరు రైతు బంధుకి ఎన్ని డబ్బులు కేటాయిస్తారు? గత ప్రభుత్వం 15,075 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఎంత కేటాయిస్తారో స్పష్టంగా చెప్పలే. 6 గ్యారంటీల్లో చూసుకోమన్నట్టుగా మనకే వదిలేసినట్లుగా మనకి కనపడుతుంది. తర్వాత దళిత బంధుకి ఎంత కేటాయిస్తారో స్పష్టంగా చెప్పలేదు. గత ప్రభుత్వం 17,700 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇక్కడ ఏం చెప్పలేదు. తర్వాత రెండోది ముఖ్యమైనది తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి గత ప్రభుత్వం అయితే లాస్ట్ 2 బడ్జెట్లు 12,000 కోట్ల రూపాయలు కేటాయించింది. 4 బడ్జెట్లు చూస్తే 50,000 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ ఖర్చు పెట్టలేదు రజనీ గారు. వీళ్ళు ఇప్పుడు మన
ఇది గృహ నిర్మాణ పథకానికి, వీళ్ళు పెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 7,740 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఇందులో ఇచ్చారు. తక్కువే, గతంతో పోలిస్తే తక్కువే. కానీ నేను అనేది ఏంటంటే ఈ 7,740 కోట్ల రూపాయలను కనుక ఖచ్చితంగా ఖర్చు పెట్టగలిగితే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినట్లు లెక్క. వాళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టలేకపోయారు. వీళ్ళ కేటాయించినటువంటి డబ్బులు పూర్తి స్థాయిలో కేటాయించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న యూనియన్ బడ్జెట్లో ఏం పెట్టారంటే రాబోయే 5 సంవత్సరాల్లో 2 కోట్ల ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో అనుసంధానం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంతో కనుక అనుసంధానం చేసుకుంటే పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ళు కట్టించేటటువంటి అవకాశం ఉంది. అంటే బడ్జెట్లో నిధులు తగ్గినప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఈ ప్రభుత్వం కనుక చేయకుండా ఉంటే పేదలకు న్యాయం జరుగుతుంది. ఇవన్నీ మనం బడ్జెట్ అంటే సాధారణ ప్రజలు కోరుకునేది ఏంటంటే ఏ రంగానికి ఎంత కేటాయించారు, దేనికి ఎంత కేటాయించారు అని. అసలు డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రైట్, ఇది ప్రశ్న. కేటాయింపుల గురించి అందరూ మాట్లాడతాం. కొన్నిసార్లు పెరుగుతాయి, కొన్నిసార్లు తగ్గిస్తాయి, ఇది సాధారణంగా జరిగేది. కానీ అసలు అర్థం చేసుకోవాల్సిన అంశం బడ్జెట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే బడ్జెట్లో అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? 2,75,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి అని అనుకుంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఒక్కసారి కనుక మనం అర్థం చేసుకుంటే నిజంగా బడ్జెట్లో మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఈ బడ్జెట్లో ఈ 2,75,000 కోట్ల రూపాయలు ఒక్క పన్నుల ద్వారా 1,38,000 కోట్లు వస్తాయని బడ్జెట్లో పెట్టారు. మనం కట్టే పన్నుల వల్ల. మనం కట్టే కాకపోతే ఇంకెవరు కడతారు? 1,38,000 కోట్ల రూపాయలు పన్నుల ద్వారా వస్తాయని, 59,000 కోట్ల రూపాయలు అప్పుల ద్వారా వస్తాయని పెట్టారు. అంటే ఈ 2 మార్గాల ద్వారా 1,97,000 కోట్లు, అంటే అక్షరాల 2 లక్షల కోట్లు ఈ రెండింటి మీద వస్తాయి. మరి పన్ను కట్టిన మనకే నష్టం, అప్పు తెచ్చిన మనకే నష్టం కదా, అంతే కదా. 2 లక్షల కోట్లు వచ్చేటటువంటి అంశం ఇదే అయితే మనకి పన్నేతర రాబడి అంటాం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కేవలం 20,000 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయని చెప్పారు. ఇది ఎక్కువ రావాలి అంటే పన్నేతర ఆదాయాన్ని కనుక బడ్జెట్లో ఎక్కువ సమకూర్చుకోగలిగితే అది మంచి బడ్జెట్ అవుతుంది. అది మూలధన వ్యయం పైన అంటే రాష్ట్ర అభివృద్ధి పైన పెట్టేటటువంటి ఖర్చుని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. తరువాత మనకి ఇంకొక కీలకమైందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల్లో వచ్చే వాటా గ్రాంట్లు ఎంత వస్తాయి అని వీళ్ళు ఎస్టిమేట్ చేశారంటే 46,000 కోట్లు వస్తాయని చెప్పారు. అంటే మనం ఒక గొడవ పెడుతున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సరిగా గ్రాంట్లు ఇవ్వట్లేదని, సరిగా పన్నుల్లో వాటా ఇవ్వట్లేదని, బకాయిలు పెడుతుందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈసారి 46,000, పోయినసారి 62,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసినాం, కానీ ఈసారి 46,000 కోట్ల రూపాయలు వస్తాయని మాత్రమే అంచనా వేసాం. అంటే పన్నుల ద్వారా, అప్పుల ద్వారా, పన్నేతర రాబడి ద్వారా, కేంద్ర పన్నుల్లో వాటా మరియు గ్రాంట్స్ ద్వారా వచ్చేటటువంటిది మొత్తము 2,63,000 కోట్లు. అంటే 2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 2,63,000 కోట్ల రూపాయలు ఈ 4 అంశాల ద్వారానే వస్తాయి. ఈ 4 అంశాలలో పన్నుల ద్వారా వచ్చేది, అప్పుల ద్వారా వచ్చేది 2 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు అర్థమవుతుంది మనకి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పులు పెరగబోతున్నాయి. పోయిన ప్రభుత్వము 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిందని ఇదే ప్రభుత్వము శాసనసభలో శ్వేతపత్రం పెట్టింది. మరి మనం 59,000 కోట్ల రూపాయల అప్పు తీయడానికి ప్రతిపాదన పెట్టుకున్నామే బడ్జెట్లో. అంటే రాష్ట్రం అప్పులు పెరుగుతాయా తగ్గుతాయా? తర్వాత గత ప్రభుత్వము 1,31,000 కోట్ల రూపాయలు పన్నుల ద్వారా తీసుకోవాలనుకుంటే మనం 1,39,000 కోట్ల రూపాయల పన్నుల ద్వారా ప్రజల నుంచి తీసుకోవాలి బడ్జెట్లో అని అనుకుంటున్నామే. అంటే రాబోయే రోజుల్లో అన్ని రకాల పన్నులు పెరగబోతున్నాయనే సంకేతం ఈ బడ్జెట్లో ఉన్నట్టే కదా మనకి. కాబట్టి నేను అనేది ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాన్ని ఈ ప్రభుత్వం కూడా చేసింది. కానీ కాకపోతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి స్పష్టమైన తేడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు బడ్జెట్లో నిధులు పెట్టారు, ఖర్చు చేయలేదు, లక్షల కోట్ల రూపాయలు పెంచుకుంటూ పోయారు. కానీ మేము అట్లా చేయము. బడ్జెట్లో ఎంత నిధులైతే పెట్టామో, ఎంత ఎస్టిమేట్స్ అయితే పెట్టామో దాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెడతాము. తర్వాత కొద్దిగా గతంతో పోలిస్తే ఈసారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే మనకు కనపడుతుంది. ముఖ్యంగా పేదలకి ఎక్కువ మేలు చేయాలనేటటువంటి తాపత్రయం అయితే బడ్జెట్లో కనపడింది. అందుకనే బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఓ మాట చెప్పారు, తెలంగాణ కోసం ఏ సాహసం చేయడానికైనా, ఏ కష్టపడటానికైనా, ఏ త్యాగం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి మాట చెప్పారు. నిజంగా మాటలతోటే కాకుండా, గత ప్రభుత్వం మాటలతోటి మభ్యపెట్టినట్లుగా కాకుండా ఈ ప్రభుత్వము వాస్తవిక దృక్పథంతో కనుక పనిచేయగలిగితే ఈ 2,75,000 కోట్ల రూపాయలైనా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టగలిగితే కొంత మేరకు మేలు జరుగుతుంది. కానీ బడ్జెట్లో నిధులు వచ్చే మార్గాన్ని చూస్తే మాత్రం భయమే అవుతుంది. ఎందుకంటే పన్నులు పెంచకపోతే 1,39,000 కోట్లు రావు, అప్పు తేకపోతే 59,000 కోట్లు రావు. కాబట్టి ఆ డబ్బులు రాకపోతే బడ్జెట్ ఖర్చులు జరగవు. కాబట్టి ఇదంతా కూడా పొలిటికల్గా
ఇచ్చేటటువంటి హామీగా కాకుండా ప్రభుత్వంగా ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే బడ్జెట్లో పెట్టినటువంటి హామీలకు సార్థకత చేకూరుతుంది. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది. అంటే ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలే అని చెప్పుకోవాలి. అలానే ఈ బడ్జెట్ వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది, అంటే నష్టం ఏమైనా ఉందా, ప్రయోజనాలు ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక నమ్మకంగా మేము ఈ ప్రయారిటీస్ మావి అని బడ్జెట్లో పెట్టింది. ఈ ప్రయారిటీస్ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకొని ప్రజల కోసం ఖర్చు పెడితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేకపోతే అట్లా కాకుండా బడ్జెట్లో నిధులు పెట్టి ఎవరు చూడట్లేదు కదా, ఎవడు లెక్కలు అడగడు కదా అని చెప్పేసి మళ్ళా ఖర్చులు కనుక చేయకపోతే వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు రావు, ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో ఎవరికి నష్టము ఎవరికి లాభము అనేటటువంటి ప్రశ్నలు వేస్తే అప్పు తెస్తే రాష్ట్రానికి నష్టం, ప్రజలకు నష్టం, పన్నులు వేస్తే ప్రజలకు నష్టం అనేటటువంటి విషయం. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ 6 గ్యారంటీలకులో ఇచ్చినటువంటి 53,000 కోట్ల రూపాయలను కనుక సక్రమంగా వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో ఖర్చు పెట్టగలిగితే కింది వర్గాలకు పేదలకు కొంత మేరకు అయినా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. చూద్దాం కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ని ఎంత మేరకు ఖచ్చితంగా అమలు చేస్తుంది, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు ఎంత మేరకు ఖర్చు పెట్టగలుగుతారు అనేటటువంటిది ఇంకా కొంతకాలం వేసి చూసిన తర్వాతనే మనం కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క సక్సెస్ని మనం అర్థం చేసుకోగలుగుతాం తప్ప ఇది కేవలం బడ్జెట్ ప్రతిపాదనలే కదా, ప్రతిపాదన దశలో ఉన్నాయి. అయితే ప్రతిపాదనలలో ఏంటి అని అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం యాక్చువల్గా పోయిన బడ్జెట్ 2,90,000 కోట్లు అంటే ఈ బడ్జెట్ 2,75,000 కోట్లు అంటే 15,000 కోట్ల రూపాయలు తగ్గినట్లుగానే మనం భావించాలి. కానీ అది వాస్తవం కాదు, మేము పెడుతుంది వాస్తవం అని చెప్తున్నారు. ఆ వాస్తవికత ఎంత, వీళ్ళు ఎంతవరకు ప్రజలు నమ్మకించగలుగుతారనేది భవిష్యత్తులోనే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఓవరాల్గా ఒక్క మాట చెప్పాల్సింది ఏంటి అని అంటే ప్రభుత్వము ఏదో చేయాలనే తపనతో కొంత ప్రయత్నం చేసినట్టుగా కనపడుతుంది. ఆ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. విన్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ గురించి పూర్తిగా వివరిస్తూ అసలు ఆ బడ్జెట్కి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.